హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్, అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshers-hiring.com, స్టూడెంట్స్ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనకి జోషా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ని డిఫరెంట్ సిరీస్ భాగంగా చేస్తూ ఉన్నాం. ఇందులో ఎన్ఐటి సిరీస్లో భాగంగా 32 ఎన్ఐటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మన తెలుగు వారికి అనుకూలమైనటువంటి అవసరమైనటువంటి విషయాలని 1 by 1గా తెలియజేస్తూ ఉన్నాను. సో ఇందులో భాగంగా 2010లో ఎస్టాబ్లిష్ అయినటువంటి అనేక రకాల ఇన్స్టిట్యూట్స్లో ఎన్ఐటి మిజోరాం కూడా వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా టెంపరీ బిల్డింగ్లోనే ఉందండి. సో ఐజ్వాల్ అనేటువంటి ఐజ్వాల్ ఇది మిజోరాం క్యాపిటల్. సో ఇది పర్మనెంట్ క్యాంపస్ షిఫ్ట్ అవ్వాలంటే ఇంకొక 2-3 years పడుతుంది. ఈ పర్మనెంట్ క్యాంపస్ అనేది లెంగ్ప్యూ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. అది ఒక 170 ఎకరాల్లో కడుతూ ఉన్నారు అన్నట్టు. సో ఇది 35 కిలోమీటర్లు లెంగ్ప్యూ ఎయిర్పోర్ట్, LENGPUI లెంగ్ప్యూ ఎయిర్పోర్ట్, ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంది కాలేజీ నుంచి. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఈజ్ ఐజ్వాల్. జర్నీ బై రోడ్ ఫ్రమ్ సిల్చార్ టు ఐజ్వాల్ ఈజ్ 6 hours. నేను ఒక మాట చెప్తున్నాను గురువుగారు, మీరు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో బస్ జర్నీ, ట్రైన్ జర్నీ పెట్టుకోవద్దు. వీలైన కాడికి ఫ్లైట్ లేదంటే ట్రైను, బస్సుని వీలైన కాడికి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇది మొత్తం హిల్ స్టేషన్స్, మనం ఊరిన కంగారు పడిపోతాం ఆ సిచ్యువేషన్స్ చూసి. కాబట్టి ఇక్కడ బస్సుని వీలైన కాడికి అవాయిడ్ చేయటం మంచిది. సో సిల్చార్ టు ఐజ్వాల్ వచ్చేసి 300 రూపాయలు తీసుకుంటారు. అక్కడ అన్నీ మనకి ఇప్పుడు ఎట్లా సుమో ఆటోలు, తర్వాత ఇవన్నీ తుఫాను వ్యాన్లు ఉంటాయి, అట్లా వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటే అలవాటు ఉంది, ఇబ్బంది లేదు తప్ప మనం ఊరిని కంగారు పడిపోతాం. అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయొద్దు. ఒకవేళ మీకు సీట్ వచ్చినా కూడా బాగుంటుందండి. ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. డట్ లాంగ్ హిల్స్ అనేవి ఒకటి ఉన్నాయి. ట్యూర్హియావ్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ అనేది కూడా ఇక్కడ ఉంది. వాటర్ ఫాల్స్ కానీ అదేవిధంగా హిల్ స్టేషన్స్ కూడా చాలా మన సరౌండింగ్స్లో ఉంది. ఇక్కడ ఏంటంటే కాలేజ్ టు హాస్టల్ అనేది 1 hour పడుతుంది అనేది మేజర్ కంప్లైంట్. కాలేజ్ ఒకటి ఇక్కడ ఉంది, హాస్టల్ ఒకటి ఉంది. ఎందుకంటే టెంపరీ క్యాంపస్ కదా. ఫుడ్ కూడా యావరేజ్ అనేటువంటిది ఒకటి ఉంది. కంపారిటివ్లీ అదర్ ఎన్ఐటీస్తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎక్కువేమీ లేవు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మెజారిటీ అట్లే ఉన్నాయి. దీని యొక్క NIRF ర్యాంకింగ్ మాత్రం మంచిగానే వచ్చింది, 76th పొజిషన్ వచ్చింది. ఈ NIRF నమ్మడానికి లేదు, ఎవరికి ఏం ర్యాంక్ ఇస్తుందో దానికి తెలియదు. లాస్ట్ 2 branches ఆఫ్ ది యూనివర్సిటీ, CC అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 69,400 అండి ట్యూషన్ ఫీజు. సో మొత్తం సీట్స్ వచ్చేసి 190 సీట్లు ఉన్నాయి. ట్రిపుల్ ఒక 36, EC ఒక 36, CSE ఒక 36, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక 36, సివిల్ ఇంజనీరింగ్ 36, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఒక 10 సీట్లు ఉన్నాయి. ఎట్లా చెప్తారు రాబాయ్ మీరు, నాకు అర్థం కాదు. 10 సీట్లు పెట్టుకొని ఆ 10 సీట్లో ఎవడు జార్డు? ఇగో పిల్లల జీవితాలతో ఎక్స్పెరిమెంట్ గవర్నమెంట్ కూడా చేస్తాడు చెప్పు. మీరు ఏదో ఒక ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇన్స్టిట్యూట్ని ఇంప్రూవ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ టీకేఆర్ కాలేజీలు అంటే వాళ్ళేమో 10 ఎకరాల్లో 10,000 మందిని వేసి కుక్కి నొక్కి పిల్లల జీవితాలను నాగం చేసుకుంటా ఉంటే, మీకు 100 ఎకరాలు 500 ఎకరాలు అలాట్ చేసినప్పుడు వాళ్ళకి సరిపడా ఇంటేక్ ఇస్తే ఏఐసిటీ అయినా కానీ అవి బాగుపడతాయి. సో వాళ్ళకేమో 100 రకాల రూల్స్. ఇక్కడ ఏమి తాడు తగలేని కోళ్ళఫారాల్లో పెట్టిన వాళ్ళకేమో 10,000, 20,000, 30,000 ఇంటేక్లు ఉన్నాయి ఒక్కొక్కడికి. ఇక్కడ ఏమి ఇన్స్పెక్షన్ కూడా చేసే ఓపిక లేదు. UGC ఇష్ట ప్రకారం యూనివర్సిటీ ఇచ్చేస్తుంది, ప్రమాణాలన్నీ పడిపోయినాయి. ఈ రకంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒకటే లాజిక్ అన్నట్టు, నీకు బుద్ధి ఉండి జ్ఞానం ఉండి చదువుకుంటే నువ్వు డెవలప్ అవ్వు, లేకపోతే పో. సర్టిఫికేట్కి అయితే వాల్యూ అనేది మొత్తానికి పోయింది. ఇంజనీరింగ్ వాల్యూ, సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నారు. సర్టిఫికేట్లు అమ్ముకునేవాళ్ళు 1,00,000 రూపాయలకి సర్టిఫికేట్ దొరుకుతుంది. NITs, IITs కోసం 13 లక్షల మంది 14 లక్షల మంది పోటీ పడితే ఇక్కడ తీరా చూస్తే 20,000 సీట్లే ఉన్నాయి. సో లాట్ ఆఫ్ మిస్ప్రపోర్షన్స్. పేరెంట్స్ ఈ యొక్క కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. మాకు కూడా ఇన్నేళ్ళ అనుభవంలో కూడా సమ్ టైమ్స్ వీ ఆల్సో గెట్ కన్ఫ్యూజన్ అనమాట. అంతటి వర్సిటాలిటీ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. భారతదేశం అంటే దాదాపు యూరోప్ మొత్తం కలిసినా కానీ మన దాంట్లో 50% కూడా అంత పెద్ద దేశము, ఇన్ని కల్చర్స్, ఇన్ని వాతావరణాలు. సో ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్కి, మీరు సొంత ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. పర్టికులర్గా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక 200 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో
ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్ కానీ, ఐఏఎస్సిఆర్స్ కానీ, జిఎఫ్టిఐస్ కానీ, అదేవిధంగా టాప్ 20 యూనివర్సిటీస్ కానీ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఒక 15 మంచి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీటిల్లో అడ్మిషన్స్ అనేవి చాలా కాంపిటీషన్ ఉంది. చదువుకున్నటువంటి మేధావులైనటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఏమో వీటన్నిటిని తెలుసుకొని పంపిస్తూ ఉన్నారు. సో రిమైనింగ్ పేరెంట్స్కి ఇంత పెద్ద అవగాహన ఏర్పరచుకోవడం చాలా కష్టమైనటువంటి పని. అందువల్ల మీకు తప్పనిసరిగా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది తప్పనిసరిగా అవసరము. నేను 20 ఏళ్ళ నుంచి చూశారు కదా, మా డివిజన్స్ అన్నీ కూడా నా యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కెరియర్లో మొత్తం అన్ని స్టూడెంట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ దగ్గర నుంచి, అబ్రాడ్ కన్సల్టెన్సీ దగ్గర నుంచి, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించడం దగ్గర నుంచి, ప్లేస్మెంట్ పోర్టల్ అంటే నౌకరీ లాంటి ఒక పోర్టల్ నేను మెయింటైన్ చేస్తాను. దాని దగ్గర నుంచి మీకు సంబంధించినటువంటి నాకు ఇది పేషెంట్తో ఇన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఇంకెవరైనా లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే మీరు ఇమీడియట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం ఈ యొక్క గైడెన్స్ మొత్తం నేను ఇచ్చిన దానికి కానీ మీ దగ్గర నుంచి 10,000 రూపాయలు నేను ఛార్జ్ చేస్తాను. ఇది కాకుండా మీకు నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చినటువంటి ఒక కోర్స్ కూడా మీరు 2 months పాటు రెగ్యులర్గా వచ్చి మీకు నచ్చినంత టైం ఉండి మీరు నేర్చుకుపోయేదానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మంచిగా ఒక వెబ్సైట్ కూడా మీరు ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఒక ప్రౌడ్గా మీరు యొక్క యూజీ ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇకపోతే మేనేజ్మెంట్ సీట్ల దందా ఎలాగో నడుస్తూ ఉంటుంది. 5 లక్షలు నొక్కేవాడు 5 లక్షలు నొక్కుతుంటాడు, 20 లక్షలు నొక్కేవాడు 20 లక్షలు నొక్కుతున్నాడు. మార్కెట్లో ఎవడు నొక్కుడు సెక్షన్ వాడిదే ఉంటుంది. కాబట్టి మీరు ఆ నొక్కించుకునేది కొంచెం తక్కువ నొక్కించుకొని వీలైనంత తెలివితేటలతో మీరు వ్యవహరించాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు గైడు, మెంటర్ అనేవాళ్ళు చాలా అవసరం. ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా, లేకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా మెడికల్ షాప్ పోయి టక్కన గోళీ తీసుకునే వాళ్ళకి మా కౌన్సిలింగ్ పనిచేయదు. నిజంగా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర పోయి అసలు ఏం ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి పేరెంటు 2 విషయాలు భారతదేశంలో నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఒకటేమో కెరియర్ గైడెన్స్కి పేరెంట్స్ రారు ముందుకి. అన్ని దిక్కల బేరం లేకుండా ఇప్పుడు పండగకి వచ్చేసరికి ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు, టూర్కి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు, కానీ దీనికి ఖర్చు పెట్టరు. 2వ డిపార్ట్మెంట్ వచ్చేసి సైకాలజీ. సో ఈ 2 అత్యవసరమైనటువంటి డిపార్ట్మెంట్స్. ఈరోజు అమెరికా కన్నా లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ కన్నా మనం వెనకబడిపోవడానికి ఏంటంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి ఒక టెక్నికల్ పర్సన్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని రూట్ మ్యాప్ తీసుకొని ముందుకెళ్తారు. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మానసికంగా వాళ్ళు పోయి ఒక సైకాలజిస్ట్ని కలుస్తారు, లేకపోతే ఒక సైకియాట్రిస్ట్ని కలుస్తారు. సో అసలు ఈ పని మన భారతీయులుగా ఎంత రిలక్టెన్సీ అంటే ఎవడన్నా పొరపాడే సైకాలజిస్ట్ దగ్గర పోతే ఆయన పిచ్చోడు అంటారు. సో ఈ రిలక్టెన్సీని మీరు వదిలిపెట్టండి, మా సర్వీస్ తీసుకోండి. ఈ ఫ్లేవర్ ఎంతో మీకు రుచికరంగా ఉంటుంది. మీ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.